పశ్చిమ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు అబూబకర్, సంచు అశోక్, ముస్లిం మైనార్టీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వినయ్ భాస్కర్ తో వీరు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు కావడంతో వారి రాజీనామా తీరని లోటనే చర్చ కొనసాగుతోంది. పశ్చిమ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు అబూబకర్, సంచు అశోక్, ముస్లిం మైనార్టీ నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అనంతరం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు వినయ్ భాస్కర్ కి వీరు అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీరి రాజీనామాతో అది ఖచ్చితంగా పార్టీకి లోటనే అంటున్నారు. మరి మరింత సమాచారం రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇంకా రోజుల వ్యవధిలో ఉండగానే ఇంకా కూడా ఈ పార్టీలు మారటం అనే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇది గంటల వ్యవధిలోకి వచ్చినా కూడా ఇది నిర్విరామంగా కొనసాగేట్టుగా కనిపిస్తోంది. ఎస్ లక్ష్మి, మహాలక్ష్మి, మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వెస్ట్ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది. ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు అబూబకర్, సంచు అశోక్, ముస్లిం మైనార్టీ నేతలు పలువురంతా కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో ఒక్కసారిగా ఆయనకు కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో గెలుపు పైన ఆశలతో ఉన్నటువంటి వినయ్ భాస్కర్ కి ఇది కొంత షాక్ గానే చెప్పొచ్చు. మొత్తానికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి అతనికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో పాటు బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నేతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఒక్కసారిగా పార్టీ మారడంతో కొంత వారి వినయ్ భాస్కర్ గ్రూప్ లో కొంత అలజడి చెలరేగినట్టుగానే మొదలైంది. ఇంతవరకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో గెలుపు పైన ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గంగా వెస్ట్ నియోజకవర్గం ఉన్నప్పటికీ సన్నిహితులు మారడం పార్టీలో కొంత కల్లోలం వెళ్తున్నట్టుగానే కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా చూసేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ మారుతున్నటువంటి నేతలు క్షణాల్లో, గంటల్లో, రోజుల్లో పార్టీ మారుతున్నటువంటి తీరును చూసి జనాలైతే నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సతీష్.